మనం ఆల్రెడీ సాంఖ్య యోగాలోని యోగి అన్న స్థితి అంటే ఏంటి, ఆత్మజ్ఞానము, తాబేలు ఉదాహరణ ఇవి తెలుసుకున్నాము. మళ్ళీ ఒక్కసారి ఈరోజు రివైజ్ చేస్తాం. సో సమస్యకు పరిష్కారం ఈ చాప్టర్ లోనే ఉంది. ఇది మీరు ప్రాక్టికల్ కి తేవాలంటే ఖచ్చితంగా ఆలోచనల్ని స్థిరంగా పెట్టాల్సి వస్తుంది. సో కళ్ళ ద్వారా ఏం కనిపించినా, చెవుల ద్వారా ఏం వినిపించినా, నాసికం ద్వారా, ముక్కు ద్వారా ఎటువంటి ఏమంటారు స్మెల్స్ వచ్చినా గానీ, ఆ తర్వాత స్పర్శ ద్వారా ఎటువంటి ఇచ్చినా మన స్థితి కదలదు. సో కళ్ళ ద్వారా వ్యక్తులు కనిపిస్తున్నారు, పరిస్థితులు కనిపిస్తున్నాయి, చెవుల ద్వారా వినిపిస్తున్నాయి. ఉదాహరణకి నాసికం ద్వారా సపోజ్ ఏమైనా వాసనలు వచ్చి అప్పుడు నాకు వామిటింగ్ వచ్చేస్తుంది అంటారు కొంతమంది. నాకు అది పడట్లేదు, ఇది వెంటనే ఆరోగ్యాలు పాడైపోతూ ఉంటాయి. అంటే ఏమవుతోంది అక్కడ, ఆత్మలో శక్తి తగ్గిపోయింది. తగ్గిపోయేసరికి ఏదైనా వాసన వచ్చింది. కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, నాన్ వెజ్ వాసన తిప్పేసింది, ఇంకా నాకు అయిపోయింది, ఇంకా వచ్చేసింది అంటుంటారు. సో ఆత్మ బలహీనంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొన్ని వాసనలు పడవు, ఆ వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది. స్పర్శ ద్వారా ఇవన్నీ కొన్ని ఏవైతే ఇంద్రియాల ద్వారా సమస్యను ఎదుర్కొంటున్నామో, ఇంద్రియాల ద్వారా ఆత్మశక్తి కోల్పోయిందో, ఇప్పుడు ఆ ఇంద్రియాలని శక్తిశాలిగా చేసి ఆత్మ రూలింగ్ లోకి తీసుకొచ్చి ఆత్మ నిర్ణయిస్తుంది. ఎందుకు అనంటే ఈ రోజు ఇంద్రియాలు బయట నుంచి అన్ని తీసుకోవడం వల్ల ఏమైందంటే ఎక్స్పోజ్ అయిపోయాం. సాంఖ్య యోగలో సాంఖ్య అంటే జ్ఞానము, జ్ఞానము ఆధారంగా మనల్ని మనం తెలుసుకోవడమే ఇక్కడ ఆత్మజ్ఞానము. ఆత్మాని తెలుసుకున్న తర్వాత ఆత్మకు తండ్రి పరమాత్మ అన్న జీవిత సత్యాన్ని తెలుసుకుని ఆ తండ్రి చెప్పిన ధర్మ మార్గంలో నడవడమే ఇక్కడ మనం జీవించాల్సిన జీవితం. చాలా సహజము, సులువు. ఇది తెలుసుకోకపోవడం వల్ల సమస్య ఇది.